మై డియర్ స్టూడెంట్స్, ఐఐటి మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సులో ఉన్న మీరందరూ కూడా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో ఉన్న ఈ బేసిక్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. 2.3 ఇంటూ 2.3 ఇంటూ 2.3 మైనస్ 1 బై 2.3 ఇంటూ 2.3 ప్లస్ 2.3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది పైన న్యూమరేటర్లో మనకి ఏం కనిపిస్తుంది, 2.3ని 3 టైమ్స్ వేశారు అంటే ఏంటి 2.3 హోల్ క్యూబ్ మైనస్ 1. అదేవిధంగా ఇక్కడ చూడండి డినామినేటర్లో 2.3 ఇంటూ 2.3 2.3 హోల్ స్క్వేర్ ప్లస్ 2.3 ఇంటూ దాన్ని ఏమని రాయొచ్చు 2.3 ఇంటూ 1 కింద రాయొచ్చు కదా ప్లస్ 1. ఈ ఫార్మేట్ మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది, 2.3 హోల్ క్యూబ్ మైనస్ 1 హోల్ క్యూబ్ బై 2.3 హోల్ స్క్వేర్ ప్లస్ 2.3 ఇంటూ 1 ప్లస్ 1. జనరల్గా ఈ ఫార్మేట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. 2.3 అనేది ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కదా. ఇక్కడ చూడండి ఇది ఈ ఫార్మేట్లో ఉన్న మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే మనం ఫార్ములా ప్రకారం ఏమైనా రాయొచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ చూడండి న్యూమరేటర్లో ఉన్న ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లో ఉన్నది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది, ఏ మైనస్ బి అని మిగులుతుంది. ఇక్కడ ఏ అంటే మీనింగ్ ఏంటి, 2.3 బి అంటే మీనింగ్ ఏంటి 1. చూడండి 2.3లోంచి 1 తీసేస్తే రిమైనింగ్ మనకి 1.3 అనేది 1.3 అనేది ఆన్సర్ వస్తుంది. చూడండి నెక్స్ట్ ఇంకో వేరే ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మీరు ఒకసారి చూసి ఎలా సాల్వ్ చేయాలో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం చెప్తాను, ఆ ప్రాబ్లం రాసుకోండి. ద వాల్యూ ఆఫ్ 243 హోల్ పవర్ 0.13 ఇంటూ 243 హోల్ పవర్ 0.07 హోల్ బై 7 పవర్ 0.25 ఇంటూ 49 హోల్ పవర్ 0.75 ఇంటూ 343 హోల్ పవర్ 0.2. ఈ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.